గణేష్ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. గణేష్ నిర్వాహకులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులకు ఆదేశించారు. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉత్సవాలను నిర్వహించేలా జాగ్రత్త వహించాలని చెప్పారు. నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరమన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైందని, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరమన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి 3 ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మండపాల ఏర్పాటు, 9 రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం తరపున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్&బి, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఉండాలని సూచించారు. జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు మండప నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా ఉత్సవాలు, నిమజ్జనం కొనసాగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ అధికారి ఏ జోన్లో బాధ్యతల్లో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉత్సవ కమిటీ ప్రముఖులు, మండపాల బాధ్యులు అన్నింటి వివరాలు సమగ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో గతేడాది 1.50 లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారనే లెక్కలున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా మండప నిర్వాహకులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనూ అనుమతులు తీసుకోవాలని, అలా తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. నిమజ్జనానికి ముఖ్య అతిథులుగా ఎవరినైనా పిలిస్తే ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. అలాగే వీవీఐపీలను ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే ముందుగా తెలియజేస్తే పోలీసు శాఖ వారి రాకపోకలకు రూట్ క్లియరెన్స్ చేయడంతో పాటు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగరం పరిధిలోని 4 లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశించారు.